నేను చెప్పినా కూడా మేడం చెప్పమంటారు. ఓకే ఓకే. సో ఇంకోటి ఏంటంటే సార్, ఇక్కడ కొంతమంది పేషెంట్స్ ఏంటంటే ఆ పెద్ద మిషన్ చూడగానే భయపడతారు కొంతమంది. సో ఈ ట్రీట్మెంట్ చేయగలని భయపడతారు కాబట్టి వాళ్ళు మేమేం చేస్తారంటే ఇది ఎమర్జెన్సీ స్విచ్ అనమాట. సో ఇది జనరల్గా వాళ్ళ చేతుల్లో పెట్టేసేసి ఏదైనా వాళ్ళకే ఏదైనా ఎమ్మటి ఇబ్బంది అనిపించి ఏదైనా అనిపించినా ఈ బటన్ జస్ట్ ఇలా ప్రెస్ చేయండి అని చెప్తాం. ఇలా ప్రెస్ చేయగల ఏమవుతుంది అంటే జస్ట్ ఆ ట్రీట్మెంట్ ఆటోమేటిక్ న్యూట్రల్ అయిపోయి నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది. సో ఇది బెస్ట్ అడ్వాంటేజ్ అనమాట పేషెంట్కి. అది మ్యాక్సిమం ఏంటంటే ఒక రోజు అది ఇస్తాం, తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది కాబట్టి దాని యూజ్ కూడా ఉండదు. సో పేషెంట్ ఈజీగా ట్రీట్మెంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా, టెన్షన్ పడరు ఫస్ట్. సో ఎందుకంటే మొత్తం ఓపెన్గానే ఉంది, మనం ఏంటి క్లోజ్ లేదు అంటే కొంతమంది ఎంఆర్ఐ లా క్లోజ్గా ఉంటుందేమో అని భయపడుతూ ఉంటారు. సో ఇలా ఓపెన్గా పెట్టి మనం ఈ ట్రీట్మెంట్ అనేది చేస్తాం అనమాట. మీరు చూస్తుంది ఏంటంటే సార్, ఇది యాక్సియల్ మొబిలైజేషన్ అంటాము. అంటే స్పైన్ని యాక్సియల్గా మొబిలైజ్ చేస్తుంది అనమాట, అది ప్యాసివ్గా. సో ఎంతవరకు ఎంత యాంగిల్ పెట్టుకోవాలి, ఎంత రేంజ్లో మనకు ఆ ట్రీట్మెంట్ అనేది జరగాలనేది పేషెంట్ కండిషన్ బట్టి మనం అది చూస్తూ ఉంటాం అనమాట. సో మీరు చూడొచ్చు, లెఫ్ట్ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ 8 degrees తీసుకున్నాను, రైట్ 8 degrees తీసుకున్నాను. సో వాళ్ళ రేంజ్ ఆఫ్ మోషన్ అంటే ఏంటంటే బిఫోర్ మేము ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు పేషెంట్తో మాట్లాడి వాళ్ళతో ఫిజికల్గా ఎగ్జామినేషన్ చేస్తాం అనమాట. అంటే అసెస్మెంట్ తీసుకుంటాం, వాళ్ళు ఎంతవరకు మూమెంట్ చేయగలుగుతున్నారు, వాళ్ళు ఎంతవరకు రొటేట్ అవ్వగలుగుతున్నారు, లేదంటే ఎంతవరకు ముందుకు కిందకు వంగి పైకి లెగగలుగుతున్నారని ఫుల్ అసెస్మెంట్ తీసుకుంటాం. కాబట్టి మాకు ఒక క్లారిటీ ఉంటుంది. దాన్ని బట్టి మేము ఈ ట్రీట్మెంట్ ప్రోగ్రామ్ అనేది మేము అరేంజ్ చేస్తాం అనమాట. సో మీరు చూస్తుందంట యాక్సియల్ మొబిలైజేషన్ అంటాము.